ఈ మార్చి 3వ తారీఖు మనకి గ్రహణం ఉన్నది, మనందరికీ తెలుసు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇక్కడ అతి జాగ్రత్త పడాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే గర్భిణీ స్త్రీలు. ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము అపసవ్యంగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ప్రయాణం చేస్తుంది. ఇటువంటి సమయమునందున గర్భిణీ స్త్రీలు 1వ నెల నుంచి ఆమిత్యము 9వ నెల దాకా అందరూ గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఉదయం 9-10 గంటల లోపు మీ కాలకృత్యాలను తీర్చుకుని చక్కగా ఆహారాన్ని తీసుకుని ఒక స్థానములో కూర్చుని విష్ణు సహస్రనామం కానీ భగవద్గీతను కానీ చదవటం ఉత్తమం. ముఖ్యంగా ఏ కాంతి కూడా మీ శరీరం మీద పడకుండా చూసుకోండి. అలాగే 9వ మాసంలో కానీ లేకపోతే 8వ మాసంలో కానీ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఏమాత్రము కంగారు పడి ఆ రోజు మాత్రము పిల్లలు పుట్టకుండా ఉండటానికి చూడండి. ఎందుకంటే కంగారు పడితే ఆ రోజు డెలివరీ చేయాల్సి వస్తే కనుక పుట్టేటువంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఆర్టిజం పిల్లలని కూడా మీరు వారు ఎప్పుడైనా తినచ్చు, ఎందుకంటే కొంత తెలివి తక్కువ అని మనం అనుకుంటాం. కానీ వారికి కూడా 10 గంటల లోపల ఆహారాన్ని పెట్టి మంచిగా సంగీతాన్ని వినిపించండి. కుదిరినంత మౌనంగా ఉంచండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే ఈ యొక్క యాంత్రిక విషయాల నుంచి ఆ ఆర్టిజం పిల్లల్ని కానీ నార్మల్ పిల్లల్ని కానీ ఈ గ్రహణ సమయంలో దూరంగా ఉంచండి. అంటే ఈ యొక్క ఫోన్లు వాడటము, ల్యాప్టాప్లు వాడటము, ట్యాబులు వాడటంలో పిల్లలని దూర్చకండి. ఆర్టిజం పిల్లలకి ఈ వస్తువులన్నిటి దూరంగా పెట్టండి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలన్నిటినీ కూడా దూరంగా పెట్టుకోవటం ఈ సమయంలో ఉత్తమం.